గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. హనుమద్ వ్రతం చాలామంది ఏ కోరికైనా సరే తీరడానికి, సమస్త కార్యాలయందు విజయం పొందడానికి, సమస్త శత్రువుల నుండి జయం పొందడానికి, సమస్త రోగాలు హరించడానికి, ఎటువంటి కోరికైనా సిద్ధించడానికి చేసుకునేటటువంటి అద్భుతమైన వ్రతం హనుమద్ వ్రతం. ఈ వ్రతాన్ని మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున చాలా విశేషంగా చేస్తారు. అలాగే వైశాఖ బహుళ దశమి ఈ యొక్క ఆంజనేయ స్వామివారి జయంతి సందర్భంగా కూడా ఈ యొక్క హనుమద్ వ్రతాన్ని విశేషంగా అందరూ చేసుకుంటూ ఉంటారు. ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరము చేసుకోవచ్చు. 13 సంవత్సరాలు చేసుకుంటే చాలా విశేష ఫలితము అని. అంచేత అంత విశేషమైనటువంటి హనుమద్ వ్రతాన్ని మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చాలామందికి పూజారులు దొరకక కానీ, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉండేవారు కానీ, ఈ పూజలు చేసుకోవాలో తెలియక కానీ, మంత్రాలు రాక కానీ చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి గురించే ఈ యొక్క వ్రతం ఎలా చేసుకోవాలి వీడియో ద్వారా మీకు చక్కగా అందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చూసి చక్కగా ఈ వ్రతాన్ని ఆ పూజారి గారు చేస్తారు, ఆయన ఎలా చేస్తున్నారు అలాగే మీ ఇంట్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ వ్రతాన్ని భార్య భర్తలు చేయొచ్చు, లేదా ఒంటరిగానైనా చేయొచ్చు. ఎవరైనా సరే, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కాబట్టి అందరూ ఆచరించవచ్చు. ఇప్పుడు మనం పూజకు కావాల్సినటువంటి సామాగ్రిని ముందుగా తెలియజేస్తాను. ముందుగా సిద్ధం చేసుకుంటే తర్వాత మనం పూజ ప్రారంభం చేసుకోవచ్చు. అయితే ముందుగా ఈ రకంగా ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని కాస్త చిత్రపటానికి కాస్త గంధరాసి కుంకుమ బొట్టు పెట్టడం, అలాగే ఏదైనా తులసిమాల కానీ, ఏదైనా పుష్పమాల కానీ ఏదైనా సరే ఆ యొక్క చిత్రపటానికి వేయండి. కాస్త పైన పుష్పం పెట్టండి. ఈ రకంగా ఆంజనేయ స్వామివారి ఫోటో ఏర్పాటు చేసుకోండి. మీ ఇంట్లో ఏదైనా చిన్న ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉందనుకోండి, ఇలాంటి విగ్రహం కూడా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అలాగే దీపారాధన, ముఖ్యంగా ఆవు నెయ్యి కానీ, లేదా మీ ఇష్టం వచ్చినటువంటి నూనె కానీ, ఏదైనా నువ్వుల నూనె కానీ వేసుకుని ఈ రకంగా కనీసం 3 ఒత్తులు వేయాలి. 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు, లేదా కనీసం 3 ఒత్తులైనా వేసి ఈ రకంగా దీపారాధన సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర, ఉద్ధరణి, అరివేణము సిద్ధం చేసుకోండి. ఇలాగ అరివేణం సిద్ధం చేసుకోండి. ఇంకొక చెంబులో మళ్ళీ నీళ్ళు పెట్టి సిద్ధం చేసుకోండి. కారణం ఏంటంటే ఆచమనం చేసినటువంటి నీళ్లతోటి మనం దేవుడికి పూజ చేయడం కానీ, నైవేద్యం పెట్టడం కానీ చేయకూడదు. అంచేత మళ్ళీ ఇంకో చెంబు పెట్టుకుంటే ఆ చెంబులో నీళ్లతోటి మనం దేవుడికి నైవేద్యం పెట్టడం, దేవుడికి స్నానం చేయిస్తాం అనమాట. అందుకని వేరేగా ఇంకో చెంబుతో కూడా నీళ్ళు పెట్టుకోండి. అలాగే కాస్త గంధం ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా దీనికి సింధూరం అక్షతలు కావాలంటే గంధ సింధూరంతో ఈ రకంగా అక్షతలు తయారు చేసుకోండి. ఆంజనేయ స్వామివారి పూజకి ఈ రకంగా గంధ సింధూరాన్ని కూడా సిద్ధం చేసుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి ఈ రకంగా పళ్ళెలో బియ్యం సిద్ధం చేసుకోండి. అలాగే పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు ఈ రకంగా ఒక గ్లాసులో సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు వినాయకుడికి ఏమో మామూలు అక్షతలు, పసుపు అక్షతలతో సిద్ధం చేసుకోండి. ఆవు నెత్తితో కలిపి కాస్త కొంచెం కుంకుమ ఉంటే సరిపోతుంది. అలాగే ఈ రకంగా బెల్లం సిద్ధం చేసుకోండి, బెల్లం ముక్క నైవేద్యాలకి. అలాగే అగ్గిపెట్టిన ఈ రకంగా సిద్ధం చేసుకోండి. హారత కర్పూరం వెలిగించుకునే స్టాండు, కాస్త హారత కర్పూరం బిళ్ళలు, అలాగే కొట్టడానికి మధ్యలో గంట, అలాగే ఒక 4 అగరవత్తులు, అలా అగరవత్తులు స్టాండు, అలాగే 2 తాంబూలాలు అంటే 3 తమలపాకులు, 2 పాకు చెక్కలు, చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. అలాగే తోరాలు, మామూలుగా అయితే కనుక 13 తోరాలు అంటే 13 ముళ్ళతో కూడుకున్నటువంటి తోరాలు కట్టుకోవాలి. లేదా ఇలాంటివి ఏవైనా సరే మీరు తోరాలుగా సిద్ధం చేసుకోవచ్చు. మీ ఓపిక, మీకు ఎలా వీలుంటే అలాగా ఆ రకంగా తోరాలు సిద్ధం చేసుకోండి. అలాగే ముఖ్యంగా తమలపాకులతో పూజ చేసుకునే వాళ్ళు అయితే కనుక ఈ రకంగా తమలపాకులు సిద్ధం చేసుకోండి. అయితే చాలామంది ఏం చేస్తారంటే తమలపాకు మీద శ్రీరామ అని రాసి కూడా పూజ చేద్దాం అనుకుంటారు. అయితే కొంతమంది సెంటిమెంట్గా ఏం ఫీల్ అవుతారంటే రాముడి యొక్క నామంతో ఆంజనేయ స్వామివారి పాదాల మీద పూజ చేయడం ఏంటి అని కొంతమంది భావిస్తూ ఉంటారు. కాబట్టి మీ ఇష్టం, మీ అభిప్రాయం, మీ యొక్క ఆలోచన విధానంతో మీరు చూసుకోండి. మామూలుగా అయితే తమలపాకులు ఈ రకంగా లేదా నామం పెట్టుకోవడమో మీ ఇష్టం, లేకపోతే ఓం రాసుకోవడమో మీ ఓపిక. తమలపాకుల మీద ఏదైనా సరే రాసుకోవచ్చు, లేదా ఉత్తి తమలపాకులతో అయినా సరే చక్కగా పూజ చేసుకోవచ్చు. కడిగి తమలపాకులు ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే కాస్తిన్ని అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ సిద్ధం చేసుకోండి. పువ్వులు, ముఖ్యంగా విడి పువ్వులు, ఈ రకంగా విడి పువ్వులు సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసి సిద్ధం చేసుకోండి. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఈ రకంగా గూటమును, అలాగే కొబ్బరికాయ కొట్టడానికి నీళ్లు పట్టడానికి ఏదైనా గిన్నె సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి కలశ ఏర్పాటు చేసుకోండి. ముఖ్యంగా కలశ ఖచ్చితంగా ఉండాలి ఈ వ్రతంలో, హనుమద్ వ్రతంలో కలశ. దాని మీద ఈ రకంగా మామిడి కొమ్మ, ఈ రకంగా కొబ్బరికాయ, జాకెట్ ముక్కని ఈ రకంగా చిలకలా చుట్టి ఈ రకంగా జాకెట్ ముక్క సిద్ధం చేసుకోండి. అలాగే గంధ సింధూరాన్ని సిద్ధం చేసుకోండి పూజకి. ఇవన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా పసుపు వినాయకుడిని తీసి ఎదురుగుండా మన యొక్క బియ్యం పళ్ళెలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.
తమలపాకు వేసుకునేలాగా ముచికిమి వేపుండి ఇలా పెట్టుకుని ఇలా వినాయకుడిని పెట్టుకుని కాస్త వినాయకుడికి కాస్త కుంకాన్ని బొట్టు పెట్టండి. పైన 3 చోట్ల కూడా కుంకాన్ని బొట్టు పెట్టండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. ఈసారి దీపారాధన చెయ్యండి. అలాగే మీరు కూడా ఎవరైనా సరే బొట్టు పెట్టుకోకపోతే ఖచ్చితంగా అందరూ బొట్టు పెట్టుకోండి. దీపారాధన చేయండి. ముందుగా ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం మహినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా దీపం వెలిగించిన తర్వాత కాస్త దీపానికి కాస్త గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టి 2 అక్షతల పుష్పం కూడా వేయండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం మహినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా దేవదేవతాయ నమో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. పుష్పం సమర్పయామి. ప్రార్థనపూర్వక నమస్కారం అక్షత వేసేయండి. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. చాలు. ఈసారి ఆచమనం చేయండి. 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకుని తాగండి. దంపతులు కనుక చేస్తూ ఉంటే కనుక ముందుగా మగవారు ఆచమనం చేసి తర్వాత మీ ఆడవారికి పోయండి. ఒంటరిగా చేసుకునేవారు ఎవరికి వారే చేతిలో నీళ్ళు పోసుకుని తాగండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. 2 అక్షతలు పసుపు వినాయకుడి చేసి నమస్కారం చేయండి. ఓం యశ్ ఓ నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింది వర్ష్యా మోహృతయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కొంచెం అక్షతలు పూజ చేస్తుండండి. గణపతి దగ్గర ముందుగా పసుపు వినాయకుడికి పసుపు అక్షతలతో పూజ చేస్తుండండి. తర్వాత ఆంజనేయ స్వామి వారు పూజ చేసినప్పుడే యొక్క సింధూర అక్షతలు పూజ చేయాలి. అంచేత పసుపు అక్షతలు పూజ చేస్తుండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీహిరణ్యగర్భాభ్యా నమః. ఓం శచి పురందరాభ్యా నమః. ఓం అరుంధతి వశిష్ఠాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య 2 అక్షతలు మీ ఆడవారు ఎడం పక్కకి వేసేయండి. ఒంటరిగా చేసుకున్నారు ఎవరికి వాడే ఎడం పక్కకి వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్ర నాసికాగ్ర సంపీడ్యం పాపనాశనం ప్రణయామిత సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అర్ధ్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వ్రతమాన వ్యావహారిక చాంద్రమాణేన. ఇక్కడ నేను ఈరోజు యొక్క తిథివార నక్షత్రాలు చెబుతున్నాను. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో, ఏ సంవత్సరం అయితే ఈ యొక్క పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క సంవత్సరం పేరు, తిథి, వారము, నక్షత్రము ఇవన్నీ కూడా మీరు ఆ రోజు చెప్పుకోవడం ప్రయత్నం చేయండి. అవన్నీ కూడా మీకు పంచాంగంలో ఉంటాయి. లేకపోతే కనుక మా యొక్క దిన ఫలితాల్లో ప్రతిరోజు పంచాంగం చెప్పడం జరుగుతుంది. అందులోనైనా ఉంటుంది, లేకపోతే క్యాలెండర్లోనైనా ఉంటుంది. చూసాక మీ రకంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రీ విశ్వావసనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖమాసే కృష్ణపక్షే దశమ్యాయాం వాసరస్తు గురువాసరే శుభనక్షత్రే. అలాగే మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు, ఆదివారమా, సోమవారమా, మంగళవారమా, గురువారమా, ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఈసారి మీ గోత్రాలు పేర్లు చెప్పుకోండి. మీ యొక్క గోత్రాలు, మీ ఇంట్లో వాళ్ళందరి గోత్రాల పేర్లు అందరివి చెప్పుకోవచ్చు. చక్కగా చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య శ్రీమతః గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం. చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే
ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం సువర్చలా సమేత హనుమద్ వ్రతాఖ్యం కర్మ కరిష్యమాణ తదంగత్వేన మహాగణపతి పూజాం కరిష్యే. మీ మనసులో ఏవైనా కోరికలు ఉంటే కనుక తీరని కోరికలు అలాంటి కోరిక కూడా సిద్ధించాలి అని మనసులో సంకల్పం చేసుకుని ఆ యొక్క 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి వేరేగా చెంబు ఉంది కదా, దీనికి 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హయధర్మణ అంగే చ సహితా సర్వే కలశ అంబుసమాశ్రితా కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య. ఈసారి కలశలో ఓ పుష్పం గంధంలో ముంచి 2 అక్షతల్లో ముంచి పుష్పం అందులో వేసేసేయండి. కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య 3 వేయాలి. అందులో వేసేసి హస్తేనాచ్ఛాద్య చెయ్యి మూతేయండి. అలాగా ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శ్యేనోవర్మవిగా ఆహతే అభిద్రోణ కణిక్రదతు ఓమాపో వా యుదకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణా వా ఆపః పాశ వా ఆపో అన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యోజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాప ఓం. చాలు. ఈసారి అందులో ఉండే పుష్పంతో శ్రీకారం చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురతక్షయకారకాః కలశోధకేన. ఆ నీళ్లు దేవుడి మీద జల్లండి, గణపతి మీద. దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా జల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఇప్పటిదాకా మనం చేసినటువంటి కలశారాధన ద్వారా ఆ కలశలోకి సమస్త యొక్క గంగా జలాలు పవిత్ర జలాలు అన్నీ కూడా అందులోకి ఆవాహనం అయ్యాయి మంత్రాల ద్వారా. అయితే ఇప్పుడు ఆ నీళ్ళు మన మీద దేవుడి మీద పుష్పాల మీద ఈ యొక్క పూజ చేసే సామాగ్రి మీద చల్లడం వల్ల మనము ఈ యొక్క సామాగ్రి అంతా కూడా పవిత్రమయ్యేమో అని అర్థం. ఇప్పుడు మనం విఘ్నేశ్వరి పూజ ప్రారంభం చేసుకుంటాం. ముందుగా ఓ పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేము సూర్యముచ్చరం తమనమతే మృళయ ఆన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్రపరివార సమేతం మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. పుష్పాన్ని అలా వేసేసేయండి. స్థిరోభవ వరదోభవ స్థాపితోభవ మమ అనుకోండి. యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. ఈసారి ఈ చెంబు ఉంది కదా, ఈ చెంబులో ఉండే ఉద్దరణ తీసి ఈ కలశలో పెట్టేసుకోండి. కలశారాధన చేసిన దాంట్లో ఈ చెంబు పక్కన పెట్టేయండి. దీని పని లేదు ఇంకా మనకి. ఈసారి అభిషేకం చేసినా దేవుడికి నైవేద్యం పెట్టినా దాంతో ఇది ఉంచుకోవచ్చు. ఇది అలా ఉంచుకుని ఇది ఇలా పక్కన పెట్టుకోండి. ధ్యానం. ఈసారి పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. గణపతి మీద వేసేసేయండి. 2 అక్షతలు వేయండి. ఆవాహయామి. నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఈ ఆవు పాలు ఉన్నాయి కదా, ఆవు పాలు చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. గోక్షీరక స్నానం సమర్పయామి. మామూలు నీళ్ళు కూడా చల్లండి. ఆ పోహిష్టామయ భువస్థాన ఊర్జేద ధతన మహేరణాయ చక్షసే యోపశవతమరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ ఓయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతి నమః. పంచామృత స్థానేన శుద్ధోతిక స్నానం సమర్పయామి. మళ్ళీ 2 అక్షతలు తీసుకోండి. ఓం అభివస్త్ర ఆ సవసనాంజనుషాభిదేన శుద్ధిగా ఆహ్ పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతే నమః. వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి. వేసేసేయండి. మళ్ళీ 2 అక్షతలు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రీం ప్రథమం శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ని సమర్పయామి. అలా వేసేసేయండి. ఓ పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారా అందరాదర్శాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపయే శ్రియం. శ్రీ మహాగణాధిపతే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. వేసేయండి.
ఆయనేతే మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పిణీ హృదాశ్చ పుండరీకాణ సముద్రస్య గృహాయమే శ్రీ మహాగణాధిపతయ నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేసేయండి. ఆభరణాధవలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఒక 2 అగరవత్తులు తీసుకుని వెలిగించండి. అలాగే మీరు ఏ వ్రతం చేసుకోవాలనుకున్నా, ఏ పూజ చేసుకోవాలన్నా కూడా మాకు సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా మీకు ఈ యొక్క భక్తి టీవీ పూజలు అనే ఛానల్ ద్వారా మీకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏ వ్రతం చేసుకోవాలని, ఏ పూజ చేసుకోవాలన్నా కూడా ఆ యొక్క ఛానల్ ద్వారా మీరు చూసి చేసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా సరే జాతక సమస్యలు కానీ లేదా ఏదైనా వాటికి పరిహారాలు కానీ చూసుకోవాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అగరవత్తులు వెలిగించిన తర్వాత అగరవత్తులు పొగల గణపతికి చూపించండి. వనస్పత్యుర్భవైర్దివ్య నానాగంధే సుసంయుత ఆగ్రయస్రవదేవానాం ధూపోయం ప్రతిగృహ్యదాం. శ్రీ మహాగణాధిపతయ నమః. ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. దీపాన్ని నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం అనినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపాన్ని నమస్కారం చేసిన తర్వాత సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనం సమర్పయామి. నైవేద్యం. ఈసారి పసుపు వినాయకుడి దగ్గర కుడి పక్కన ఒక తమలపాకు వేసుకోండి. వేసుకుని 2 అరటిపళ్ళు ఆ తమలపాకులో పెట్టుకోండి. అలాగే చిన్న బెల్లం ముక్కలు కూడా దాని మీద పెట్టుకోండి. పెట్టుకుని ఆ అరటిపళ్ళ మీద, ఆ బెల్లం ముక్కల మీద నీళ్ళు చల్లండి. ఓం ప్రోక్ష్య పరిహిక్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. అవసరార్థం కదలీ ఫలసహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. 5 సార్లు పుష్పంతో చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోటి సమర్పయామి. ఈ ఉద్ధరంతో 3 సార్లు ఇలా చూపించి వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి 2 తాంబూలాలు ఉన్నాయి కదా, ఒక తాంబూలం తీసి గణపతికి కుడి పక్కన పెట్టేయండి. పూగే పలైచ కర్పూరైర్ నాగవల్లేదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయ నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించండి. గంట కొట్టుకోండి. ఓం సమ్రాజం చ విరాజం చ అభిశ్రీర్యాసనో గృహే లక్ష్మీరాష్టస్యయాముఖ్యతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయ నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమని సమర్పయామి. ఒక నీళ్ళ చుక్క జల్లి కలగద్దుకోండి. హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్సరిషిధారయా. వెనక పెట్టేసేయండి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిప ధూమకేతర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజారణ వక్రతుండ శోర్పకర్ణో హేరంభ స్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠే శృణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశ నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య రజాయతే. శ్రీ మహాగణాధిపతయ నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. అలాగా నమస్కరోమి. ఆత్మప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. అక్షతలు తీసుకోండి, నీళ్ళు పోసుకుని ఆ పళ్ళలో వదిలిపెట్టేయండి. దంపతులు అయితే కనుక మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి. ఒంటరిగా చేసుకునేవారు ఎవరికి వారు అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని అలా వదిలిపెట్టేసేయండి. మంత్రహేణం క్రియాహేణం భక్తిహేణం గణాధిప యత్పూజితం మయాదేవా పరిపూర్ణం తతస్సుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నోవరదో భవదు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు తీసుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహామి. ఆడవారైతే కనుక పుష్పాలు తలలో పెట్టుకోండి. మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఈసారి బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞాన యజ్ఞమ యజంత దేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యాస్తంత దేవా గణపతిం యథాస్థానముద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఈ పసుపు వినాయకుడిని తీసి ఎదురుగుండా ఉండే ఆంజనేయ స్వామివారి చిత్రపటం పక్కన పెట్టేసేయండి. పెట్టేసి ఈ బియ్యం పళ్ళెం ఉంది కదా, బియ్యం పళ్ళెం పక్కకి పెట్టేసుకోండి. ఇందులో ఉండే బియ్యాన్ని
మీరు మీ దగ్గరలో ఉండే పంతులు గారికి లేదా ఏదైనా ఆలయంలో ఉండే పూజారులకో మీ ఇంటి పురోహితులకు ఇవ్వడం తప్ప మీరు వాడుకోకూడదు. ఒకవేళ ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు అయితే కనుక దీన్ని ఏదైనా ప్రసాదంగా ఓ పరమాణంలాగో లేకపోతే పులిహారలాగో తయారు చేసేసి భక్తులు ఎవరికైనా పంచిపెట్టేయండి. ఇవి మీరు వాడుకోకూడదు అనమాట. అంచేత ఈ బియ్యం పళ్ళెం పక్కగా పెట్టేసుకోండి. ఇప్పటిదాకా కూడా విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఏ కార్యక్రమం చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా మనం విఘ్నేశ్వర పూజ చేసుకుంటాం కాబట్టి విఘ్నేశ్వర పూజ చేసుకున్నాం. ఇప్పుడు మనం హనుమద్ వ్రతాన్ని ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ 2 నక్షత్రాలు వీపు వెనకాల వేసుకోండి. దంపతులు అయితే ఆడవారు ఎడం పక్క వేయండి, మగవారు అయితే ఒంటరిగా చేసుకున్నారు ఎవరికి వాడి ఎడం పక్కకి వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతభిషాచాః యతే భూమి భారకాః ఏతే శామవ్రోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓ మంగళ్యాగ్ర నాసికాగ్ర సంపీడ్యం పాపానాశనం ప్రణయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్య సౌపాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వ్రతమాన వ్యావహారిక చాంద్రమణేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే. ఇందాకట్లాగే మీరు ఈ యొక్క వ్రతం చేసుకునేటటువంటి సంవత్సరం పేరు, తిథి, వారము, నక్షత్రము అన్నీ చెప్పుకోండి. ఇందాకట్లాగా శ్రీ విశ్వావసనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖమాసే కృష్ణపక్షే దశమ్యాయాం వాసరస్తు గురువాసరే. అలాగే మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు కూడా చెప్పుకోండి. గురువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగర విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మళ్ళా మీ యొక్క గోత్రాల పేర్లు మళ్ళా చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతః చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్తు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం. అలాగే మీ మనసులో ఏదైతే సంకల్పం ఉందో ఏదైతే కోరిక ఉందో అటువంటి ఏ కోరికైనా సరే ఆ కోరిక తీరాలని కూడా మనసులో సంకల్పం చేసుకోండి. మమ మనోభీష్టఫల సిద్ధ్యర్థం చేసుకున్న తర్వాత నేను చెప్పినట్టు చెప్పండి. మమ సకల కార్యేషు దిగ్విజయ సిద్ధ్యర్థం అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ సువర్చల సమేత శ్రీ హనుమతే నమః అనుగ్రహ సిద్ధ్యర్థం సువర్చల సమేత హనుమద్ వ్రతాఖ్యం కరిష్యే తదంగ ప్రతిమాశోధనం కరిష్యే. ఈసారి అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టండి. తదంగ ప్రతిమాశోధనం కరిష్యే. ఈసారి ఆంజనేయ స్వామి వారిది ఏదైనా చిన్నది విగ్రహం ఉంటే కనుక ఆ విగ్రహం ఇలా పెట్టుకుని దాని మీద కాస్త పంచామృతాలు చల్లండి. విగ్రహం లేదనుకోండి ఏదైనా సరే ఒక చిన్న రూపాయి కాసులు ఆడితే ఏదైనా పెట్టుకోవచ్చు. చల్లండి. ఓం ఆప్యాయ సుస్మజతే విశ్వతస్వామృష్ణీయం భవాజస్య సంగతే దధిక్రావణో అకారశం జిష్ణోరస్వస్య వాజినః సురభినముఖాకృత ప్రణాయోగం శుదార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస వితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువార్త అర్తాయతే మధుక్షరంత సింధవః పాద్వేర్న సంతోషదేః మధునక్తం ముతోషస మధువత్పార్ద్వగం రజః మధుజ్యోరస్తునఃపిత మధుమాన్నో వనస్పతిర్మధుభాగం అస్తు సూర్యః మాద్వేర్గావో భవంతునః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదరంధ్రాయ సుహవై త్వనామనే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుభాగం అదాభ్యః. చాలు. సరే మామూలు నీళ్ళు చల్లండి. ఆపోహిష్టామయ భవస్థాన ఊర్జేద ధాతన మహేరణాయ చక్షసే యోపశవతమరసస్తస్య భాజేతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామో వయసక్షియాయ జన్మథ ఆపో జనయథా జనః శ్రీ సువర్చలా సమేత హనుమతే నమః ప్రతిష్టాపనం కరిష్యే. చాలు. ఈసారి ఆంజనేయ స్వామి వారికి కాస్త గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. అది ఒక ప్రతిమ చేతిలో తీసుకోండి, పర్వాలేదు. ఒకవేళ విగ్రహాలు లేకపోతే చిన్న రూపాయి కాసుకైనా సరే ఆ రకంగా గంధం కుంకుమ బొట్టు పెట్టి ఆయనే ఆంజనేయ స్వామి వారిలా భావించవచ్చు. సరే పళ్ళెలో పెట్టుకోండి. చక్కగా ఒక తమలపాకు కింద వేసుకుని ఇందులో పెట్టుకోండి. సార్ తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి
కలశను తీసుకుని ఆరాధన చేయాలి. ఈసారి ఈ కలశలో కొంచెం నీళ్ళు పోయండి, ఎన్నో కాదు చాలా కొంచెం పోయండి సరిపోతుంది, చాలు. ఈసారి ఈ కలశకి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగర సర్వే సప్తద్వీపావసుందర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్మణ అంగే చ సహిత సర్వే కలశాంబ సమాశ్రితా. పట్టుకుని ఇక్కడ పెట్టండి. మధ్యే సువర్చరాసమేత హనుమత్ కలశమావాహయామి స్థాపయామి పూజయామి. ఈసారి దీంట్లోకి ఒక మామిడి కొమ్మ పెట్టండి. కాండాత్ ప్రడోహంతి పరుషపరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. అలాగే కొబ్బరికాయ కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. యాః ఫలని ఇర్యా ఫలా పుష్పాయాచ పుష్పిణీ బృహస్పతి ప్రసూత స్థానో ముంచంత్వ గుంహసః. ఇందులో పెట్టేసేయండి. అలాగే జాగడ ముక్కు కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టేయండి. ఓం సుమంగళేర్యం వధూరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్య దత్వాయాధాస్తం విపర్యతన. అలా పెట్టేసేయండి. ఇలా ముట్టుకోండి ఒకసారి కలశని. ఓం అసునే దేపన రస్మాజు క్షుప్ర ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యమచ్చరంతమృమతే ప్రళయాన స్వస్తి అమృతమ ప్రాణామృతమాప ప్రాణానేవ యథా స్థానమో పయతే. శ్రీ సువర్చరా సమేత హనుమద్దేవత కలశమావాహయామి స్థాపయామి పూజయామి. 2 నక్షత్రం వేయండి అలా కలశ మీద. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్య శిష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ఓ పుష్పం కూడా పైన పెట్టండి. ఇది స్థిరాసనం కురు. ఇప్పటిదాకా కూడా మనం ప్రతిమా సోదరమును కలశారాధన చేసుకున్నాం. ఇప్పుడు గ్రంథులు తోర గ్రంథులు ఉంటాయండి. మీరు కనుక 13 తోరాల గ్రంథులతోటి తోరం కట్టుకుంటే కనుక ఆ తోరాలు తీసుకోండి. లేదు ఇలాంటివి కూడా రక్షాబంధాలు పెట్టుకోవచ్చు. ఈ పట్టుకుని ఇవి ఆంజనేయ స్వామి దగ్గర పెట్టేయండి, పాదాల దగ్గర పెట్టేయండి. ముందుగా మనం తోర గ్రంథి పూజ చేసుకుంటాం. ఆ తోర గ్రంథికి కాస్త ఆ యొక్క సింధూర నక్షత్రాలు ఉన్నాయి కదా, సింధూర నక్షత్రంతో పూజ చేయండి. ఈ సింధూర నక్షత్రంతో తోర గ్రంథి మీద పూజ చేయండి. ఓం అంజనాసునమే నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం హనుమతే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం వాయుపుత్రాయ నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం మహావతాయ నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం కామేష్టాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం ఫల్గుణ సఖాయ నమః షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం పింగళాక్షాయ నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం అమిత్ర విక్రమాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం కపీశ్వరాయ నమః నవమ గ్రంథిం పూజయామి. ఓం సీతాశోక వినాశకాయ నమః దశమ గ్రంథిం పూజయామి. ఓం లక్ష్మణ ప్రాణప్రదే నమః ఏకాదశ గ్రంథిం పూజయామి. ఓం దశగ్రీవ దర్పఘ్నే నమః ద్వాదశ గ్రంథిం పూజయామి. ఓం భవిష్యత్ బ్రహ్మణే నమః త్రయోదశ గ్రంథిం పూజయామి. ఈసారి తోర గ్రంథి పూజ పూర్తయింది. ఈసారి ఆంజనేయ స్వామివారి పూజ చేసుకుందాం మనం. ఒకసారి ఒక పుష్పం తీసుకోండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ శుభమిం విశ్వదా వృత్వా అర్చతిష్టదశాంగుళం శ్రీ సువర్చరా సమేత హనుమతే నమః ధ్యాయామి వేసేసేయండి. ఈసారి పూజ ఆంజనేయ స్వామివారి దగ్గర, అలాగే విగ్రహం ఉంటాయి విగ్రహం దగ్గర, అలాగే కలశం మీద కూడా పూజ చేస్తూ ఉండొచ్చు. 3 చోట్ల పూజ చేస్తూ ఉండొచ్చు. ఆ రకంగా చేస్తుండండి. ధ్యాయామి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనా తిరోహతి సువర్చరా సమేత హనుమతే నమః నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి వేసేసేయండి. ఈసారి ఈ యొక్క ఉద్ధరణ తీసుకుని ఇలాగ స్వామివారి పాదాలు చూపించి ఇలా వదిలిపెట్టండి, కింద వదిలిపెట్టండి అలాగా. ఓం ఏతావానస్య మహిమ అతో అధ్యాయకశ్చ పురుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి శ్రీ సువర్చరా సమేత హనుమతే నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఈసారి చేతులకు చూపించి వదిలిపెట్టాలి ఉద్ధరంతో నీళ్లు. ఓం త్రిపాద ఊర్ధ్వపద యత్పురుష పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం యక్రామతు శాసనానశనే అభి శ్రీ సువర్చరా సమేత హనుమతే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఈసారి మొహానికి అంటే ఆచమనం చేయించి వదిలిపెట్టాలన్నమాట. ఓం తస్మాత్ విరాడజాయత విరాజో అధిపురుష సజాతో అత్యర్చద పశ్చాత్ భూమిమతోపరః శ్రీ సువర్చరా సమేత హనుమతే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి మళ్ళీ పంచామృతాలు స్నానం చేయించండి. పంచామృతాలు జల్లుతూ ఉండండి పుష్పంతో. ఓం ఆప్యాయ స్వసమేతే విశ్వతస్వామో వృష్ణీయం భవాజస్య సంగతే దతిక్రావణో అకారుషం జిష్ణోరస్య వాజనః స్వరభినో ముఖాకృత ప్రణ్ ఆయోగం శృతారుషతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవవస్య వితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంత సింధవః మాధ్వేర్న సంతోషధేః మధునక్త ముతోషధ మధుమత్పార్థివగం రజః
మధుద్యోరస్తునః పిత మధుమాన్నో వనస్పతిర్మధువాగో అస్తు సూర్యః మాద్వైర్గావో భవంతు నః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదరంద్రాయ సోహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుభాగు అదాభ్యః. చాలు సార్ మామూలు నీళ్ళు చల్లండి. ఆ పోహిష్టామ యభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ యక్షదే యోపశవత మోరసస్తస్య భాజయతే అనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామో వయసక్ష్యాయ జన్మథ ఆపో జనయథా జనః సప్తాస్యాసన పరధయః త్రిసప్త సమితః కృతాః దేవాయ యజ్ఞంతన్ వానాః అబద్ధన్ పురుషం వశం. శ్రీ సువర్చలా సమేత హనుమతే నమః. పంచామృత స్నానేన గోక్షరిక స్నానేన శుద్ధోదక స్నాపనం సమర్పయామి. చాలు సార్ మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ను పురుషం జాతమగ్రతః తేన దేవ అయజందాత్ సాధ్యార్షయశ్చయే. శ్రీ సువర్చలా సమేత హనుమతే నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సంప్రదం ప్రషదాద్యం పశోగుస్తాగుశ్చక్రేవాయవ్యాను ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే. సువర్చలా సమేత శ్రీ హనుమతే నమః. వేసేసేయండి. అలాగా యజ్ఞోపవేతార్థం పుష్పం సమర్పయామి. ఈసారి పుష్పం గంధంలో ముంచి జల్లండి. అలాగా తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః అర్చస్సామాను జజ్ఞరే ఛందాకం సజజ్ఞరే తస్మాదు యజుస్తస్మాదజాయత. శ్రీ సువర్చలా సమేత హనుమతే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. తస్మాదశ్వ అజాయంత ఏకేచో భయాతతః గావో జజ్ఞరే తస్మాదు తస్మాజ్జాత అజావయః. శ్రీ సువర్చలా సమేత హనుమతే నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. ఆభరణార్థమలంకరణార్థం నాగవళ్ళీ దళ సహిత సింధూరై పూజాం సమర్పయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఈ యొక్క తవలపాకులు ఉంటే కనుక తవలపాకులు తెచ్చుకుంటే కనుక తవలపాకులు పూజ చేయండి. ఒకవేళ తవలపాకులు లేకపోతే కనుక గంధ సింధూరాన్ని పూజ చేయండి. లేదా రెండూ ఉంటే కనుక ముందుగా తవలపాకులు పూజ చేసేసి తర్వాత గంధ సింధూరాన్ని కూడా పూజ చేయండి. ఈసారి ఒక్కొక్క ఆకు అలా పేరుస్తూ అందంగా చేయండి. ఓం ఆంజనేయాయ నమః అనుకుంటూ చేయండి. లేకపోతే ఓం హనుమతే నమః అనుకుంటూ చేయండి. ఓం ఓం అనుకుంటూ ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయ నమః, ఓం సీతాదేవి ముద్రాప్రదాయ నమః, ఓం అశోకవనికాక్షేత్రే నమః, ఓం సర్వమాయా విభంజనాయ నమః, ఓం సర్వబంధ విమోక్త్రే నమః, ఓం రక్షో విధ్వంసకరాయ నమః, ఓం పరవిద్యాపరహరాయ నమః, ఓం పరశౌర్య వినాశనాయ నమః, ఓం పరమంత్ర నిరాకర్త్రే నమః, ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః, ఓం సర్వగ్రహ వినాశినే నమః, ఓం భీమసేన సహాయకృతే నమః, ఓం సర్వదుఃఖహరాయ నమః, ఓం సర్వలోకచారిణే నమః, ఓం మనోజవాయ నమః, ఓం పారిజాతతుమ్రస్తాయ నమః, ఓం సర్వమంత్రస్వరూపితే నమః, ఓం సర్వతంత్రస్వరూపిణే నమః, ఓం సర్వయంత్రాత్మికాయ నమః, ఓం కపీశ్వరాయ నమః, ఓం మహాకాయాయ నమః, ఓం సర్వరోగహరాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం బలసిద్ధికరాయ నమః, ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః, ఓం కపిసేననాయకాయ నమః, ఓం భవిష్యచ్చతురాసనాయ నమః, ఓం కుమార బ్రహ్మచారిణే నమః, ఓం రత్నకుండల దీప్తమతే నమః, ఓం సంచలద్వల సమర్దాయ నమః, ఓం మానసికోజ్వలాయ నమః, ఓం గంధర్వ విద్యాతత్వజ్ఞాయ నమః, ఓం మహాబలపరాక్రమాయ నమః, ఓం కారాగృహ విమోక్త్రే నమః, ఓం శృంఖలాబంధ విమోచకాయ నమః, ఓం సాగరోత్తకాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం రామదూతాయ నమః, ఓం ప్రతాపవతే నమః, ఓం కేసరీసుతాయ నమః, ఓం సీతాశోక నివారకాయ నమః, ఓం అంజనాగర్భసంభూతాయ నమః, ఓం బాలార్కసందృశనాయ నమః, ఓం విభీషణ ప్రియకరాయ నమః, ఓం దశగ్రీవ కులాంతకాయ నమః, ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః, ఓం వజ్రకాయాయ నమః, ఓం మహాద్యుతయ నమః, ఓం చిరంజీవినే నమః, ఓం రామభక్తాయ నమః, ఓం దైత్యకార్య విఘాతకాయ నమః, ఓం అక్షహంత్రే నమః, ఓం కాంచనాభాయాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం మహాతపసే నమః, ఓం లంకిణీ భంజనాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం సింహికా ప్రాణభంజనాయ నమః, ఓం గంధమాధన శైలాస్తాయ నమః, ఓం లంకాపుర విదాహకాయ నమః, ఓం సుగ్రీవ సచివాయ నమః, ఓం ధీరాయ నమః, ఓం శూరాయ నమః, ఓం దైత్యకులాంతకాయ నమః, ఓం సురార్చితాయ నమః, ఓం మహాతేజసే నమః, ఓం రామచూడామణిప్రదాయ నమః, ఓం కామరూపిణే నమః, ఓం పింగళాక్షాయ నమః, ఓం వార్ధిమైనాకపూజితాయ నమః, ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః, ఓం విజితేంద్రియాయ నమః, ఓం రామసుగ్రీవ సంధాత్రే నమః, ఓం మహారావణమర్ధనాయ నమః, ఓం స్ఫటికాభాయ నమః, ఓం వాగాధీశాయ నమః,
ఓం నవవ్యాకృత పండితాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం దీనబంధవే నమః. ఓం మహాత్మనే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఈసారి గంధసింధూరం కూడా పూజ చేయండి బాబు. ఓం భక్తవత్సలాయ నమః. ఓం సంజీవన గానకర్త్రే నమః. ఓం శుచయే నమః. ఓం వాగ్మినే నమః. ఓం దృఢవ్రతాయ నమః. ఓం కాలనేమి ప్రమథనాయ నమః. ఓం మర్కటాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం శతకంఠమదాహృతే నమః. ఓం యోగినే నమః. ఓం రామకథాలోలాయ నమః. ఓం సీతాన్వేషపండితాయ నమః. ఓం వజ్రదౌష్ట్రాయ నమః. ఓం వజ్రనఖాయ నమః. ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః. ఓం ఇంద్రజిత్ మహోమగాయ నమః. ఓం బ్రహ్మాస్త్రనివారకాయ నమః. ఓం పార్థధ్వజాగ్రంసవాసినే నమః. ఓం శరపంజరభేదకాయ నమః. ఓం దశబాహవే నమః. ఓం లోకపూజ్యాయ నమః. ఓం జాంబవత్ప్రీతవర్ధనాయ నమః. ఓం సీతాసమేత శ్రీరామపాద సేవాదురంధరాయ నమః. ఓం భవాయ దేవాయ నమః. ఓం శర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతయే దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహతో దేవాయ నమః. ఓం భవస్య దేవస్య పత్నియే నమః. ఓం శర్వస్య దేవస్య పత్నియే నమః. ఓం ఈశానస్య దేవస్య పత్నియే నమః. ఓం పశుపతేర్దేవస్య పత్నియే నమః. ఓం రుద్రస్య దేవస్య పత్నియే నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్నియే నమః. ఓం భీమస్య దేవస్య పత్నియే నమః. ఓం మహతో దేవస్య పత్నియే నమః. ఈసారి ఆ సింధూర నక్షత్రం ఉన్నాయి కదా అవి కూడా పూజ చేయండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీ హనుమతే నమః. సువర్చరాసమేత హనుమతే నమః. నానావిధ పరిమళ నాగవల్లి దళ సహిత గంధసింధూర సహిత సింధూరాక్షత పూజాం సమర్పయామి. చాలండి. సరే మళ్ళీ ఇంకొక రెండు అగరబత్తులు వెలిగించండి. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ ఈసారి అగరవత్తుల పొగ అలా చూపించండి. ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లేతవ సమయగృహే నిచదేవీం మాతరం శ్రియం వాసే మేకులే శ్రీ సువర్చరాసమేత హనుమతే నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. దీపానికి నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టం సువర్ణామహేమ మాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఉరుతతస్య యద్భైష్యః పద్భ్యాగం శూద్రో అజాయత. శ్రీ సువర్చరాసమేత హనుమతే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనం సమర్పయామి. నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కొట్టండి. అలాగే సాధారణంగా నైవేద్యానికి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైనటువంటి అప్పాలు కానీ లేదా అరిసెలు కానీ ఇవి కూడా నైవేద్యం పెట్టచ్చు. చాలామంది అప్పాలు, అరిసెలు, దండల కూడా వేస్తూ ఉంటారు. మీ ఇష్టం, మీ ఓపిక. అవి కూడా ఉంటే కనుక అవి సిద్ధం చేసుకొని అక్కడ పెట్టుకోండి. కాస్త బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క కూడా ఈ కొబ్బరి చెక్కలో పెట్టుకోండి. అలాగే అరటిపళ్ళు ఉన్నాయి కదా, ఆ అరటిపళ్ళు కూడా ఇలాగ ఆంజనేయ స్వామి వారికి ఎదురుకుండా పెట్టుకుని కాస్త గిల్లి ఈ అరటిపళ్ళ మీద కొబ్బరి చెక్కల మీద బెల్లం ముక్క మీద మీరు ఏదైతే నైవేద్యాలు పెట్టారో నైవేద్యాలు అన్నింటి మీద కూడా ఎదురుకుండా పెట్టుకుని వాటి మీద చక్కగా నీళ్లు చల్లండి. ఓం ప్రోక్ష్య పరిశిక్ష్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ సువర్చరాసమేత హనుమతే నమః. అవసరార్థం నారికేళ సహిత కదలేపల సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. 5 సార్లు జపించండి అలాగా. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పాణిని సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి తాంబూలం తీసుకుని ఆంజనేయ స్వామి వారి దగ్గర పెట్టండి. ఓం నాభ్య ఆసీదంతరిక్షం శ్రీకృష్ణోద్యో సమవర్తద పద్భ్యాం భూమిర్దశ శ్రోత్ర ఆదు తథా లోకాగం అకల్పయన్. శ్రీ సువర్చరాసమేత హనుమతే నమః. తాంబూలం సమర్పయామి. ఈసారి నీరాజనం హారత కర్పూరాన్ని వెలిగించండి. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్టశ్చయాముఖ్యతయా మాసగుంసృజామసి సంతశ్రీరస్తు సమతశ్రమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. కర్పూర నీరాజనం ద్రష్యాము. ఒక నేల్చుకు జల్లి కళ్ళగత్తుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రీ సువర్చరాసమేత ఆంజనేయ స్వామినే నమో నమః.
గోవింద గోవింద. తేజో నీరాజనం చక్షుశిరసిధారయ. ఈసారి పుష్పాలు అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. మామూలు అక్షతలు కాదు, సింధూరం అక్షతలు తీసుకోవాలి. ఆంజనేయ స్వామి కదా, చేత సింధూరం అక్షతలు అలాగే పుష్పం పట్టుకు లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరదభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞ సంవషత్కారస్వమింద్రస్వం రుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. శ్రీ సువర్చనా సమేత హనుమతే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. వేసేసేయండి. అలాగా 2 అక్షతలు తీసుకుని మళ్ళీ సింధూరం అక్షతలే తీసుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కానిచి పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశం భవ త్రాహి మాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష హనుమతే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేసేయండి. అలాగా ఈసారి మీకు అవకాశం ఉంటే కనుక ఇంట్లో మోకాళ్ళ మీద ఒంగు నమస్కారం చేయండి. ఆడవాళ్ళు, ఆ మగవాళ్ళు అయితే కనుక బోర్ల పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి. మీరు మామూలుగా మోకాళ్ళ మీద నమస్కారం చేయండి. ఇక్కడ ప్రస్తుతానికి సాష్టాంగ నమస్కారం చేయండి. ఓం ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ సువర్చనా సమేత హనుమతే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. చాలు. ఈసారి చక్కగా పీఠం మీద కూర్చోండి. కూర్చుని లెంపలు వేసుకోండి. నేను చెప్పినట్టుగా చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర హనుమతే నమః. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. సారీ దంపతులు అయితే కనుక మగవారు అక్షతలు తీసుకొని ఆడవారు నీళ్ళు పోయినా పళ్ళెలో వదిలిపెట్టండి. ఒంటరిగా చేసుకున్నారు ఎవరికి వారే అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకున్న పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయాదే వాపరిపూర్ణం తదస్సుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ సువర్చలా సమేత హనుమద్దేవత సుప్రీనాథు సుప్రియతు సుప్రసన్నో అవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి గంధ సింధూరాన్ని బొట్టు పెట్టుకోండి. శ్రీ సువర్చలా సమేత హనుమద్దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆడవారైతే పుష్పాలు తలలో పెట్టుకోండి. దేవతా ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పటిదాకా కూడా వ్రతంలో ముఖ్యమైనటువంటి పూజ పూర్తయింది. ఇప్పుడు మనం కథ చెప్పుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అందరూ కూడా ఆ యొక్క సింధూరం అక్షతల పట్టు నమస్కారం చేయండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజారణ పద్మార్కం గజారణ మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే పూర్వం ఒకానొక సమయంలో శౌనకాది మహామునులు అందరూ కూడా సూతుల వారి నుంచి ఇలా అడిగారట. ఏమయ్యా, భూలోకంలో మానవులకి సమస్త కార్యాలయందు జయం కలగాలన్నా, సమస్త శత్రుబాధ తొలగాలన్నా, అపమృత్యు గండాలు పోవాలన్నా, మృత్యుగండాలన్నీ పోవాలన్నా, లేదా ఆరోగ్యం కలగాలన్నా, ఎటువంటి కోరికైనా సరే తీరేటటువంటి హనుమద్వ్రతం అని ఒక వ్రతం ఉంది కదా. ఆ వ్రతం అంటే ఏమిటి, దాన్ని ఎలా పూజించాలి, ఎలా చేయాలి, దాని ఆరాధనా విధానం ఏంటి, ఆ యొక్క వృత్తాంతం అంతా కూడా మాకు వివరంగా తెలియచేయి అని చెప్పేసి శౌనకాది మహాములందరూ కూడా సూతులవారు అడిగారు. అప్పుడు సూతులవారు చెప్పడం ప్రారంభం చేశారు. తప్పకుండానయ్యా, చాలా విశేషమైనటువంటి హనుమద్వ్రతం అని ఒక వ్రతం ఉంది. ఈ వ్రతాన్ని 2 సమయంలో మిక్కిలి చేసుకోవచ్చు. ఒకటి మార్గశిర మాసంలో శుద్ధ త్రయోదశి రోజున కానీ, లేదా వైశాఖ మాసంలో బహుళ దశమి రోజు కానీ ఈ యొక్క వ్రతాన్ని విశేషంగా ఆచరించవచ్చు. అలాగే మండలం దీక్షగా కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ముఖ్యంగా ఈ వ్రతాన్ని 13 సంవత్సరములు వరుసగా చేయడం వల్ల ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, అంత్యమందు మోక్ష మార్గం కూడా పొందుతుంది. అంత విశేషము, సద్యస్కాలమందు ఫలితం ఇచ్చేటువంటి వ్రతం ఈ హనుమద్ వ్రతం. కాబట్టి అంత గొప్పదయ్యా ఈ వ్రతము. అయితే ఈ వ్రతం చేసుకునే విధానం ముందుగా తెలియజేస్తాను వినండి. ఈ వ్రతం చేసుకోవాలనుకునేటటువంటి వారు ముందు రోజున ఏకభుక్తము చేయాలి. అంటే మధ్యాహ్నం భోజనం, సాయంకాలం టిఫిన్ చేయాలి. వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా కొన్ని తెచ్చుకోవాలి. అలాగే ముఖ్యంగా తమలపాకులు గంధ సింధూరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. స్వామివారి నైవేద్యానికి అప్పాలు అరిసెలు సిద్ధం చేసుకోవడం ఇంకా విశేషం. అలాగే ఇల్లంతా కూడా శుభ్రంగా అలికి గోమయంతో అంటే ఆవు పేడతో అలికి పంచవర్ణములు కలిగిన ముగ్గులు పెట్టి, అలాగే ఉదయాన్నే లేచి తలస్నానము చేసి లేదా నదీ స్నానము చేసి మంచి బట్టలు లేదా తడిపి ఆరేసినటువంటి బట్టలు కట్టుకుని చక్కగా
ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతం చూడడానికి లేదా పూజ చేయించడానికి పూజారుల్ని, అలాగే చూడడానికి బంధువుల్ని, మిత్రులు అందరూ కూడా పిలుచుకువచ్చి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతంలో ఉండే ముఖ్యమైనటువంటి ఘట్టం, ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి తోరాలు. ఆ తోరాలు కూడా పెట్టుకుని ఆంజనేయ స్వామివారికి విశేషంగా పూజ చేసుకుని, పూజ అంతా పూర్తయిన తర్వాత కథ శ్రద్ధగా విని ఆ తోరాలు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళందరికీ ఎటువంటి ఈతి బాధ ఇబ్బంది ఉన్నా కూడా, ఎటువంటి సమస్య ఉన్నా కూడా భూలోకంలో తొలగడంలో సంశయం లేదయ్యా. ఇంచేతంటే కనుక మొత్తం అన్ని యుగాలలోనూ కూడా ప్రత్యక్షంగా, అంటే ఈ యొక్క అవతార స్వరూపం ఎత్తి మళ్ళీ చాలించేయకుండా నిదర్శనంగా చిరంజీవిగా ఉన్నటువంటి స్వామివారు ఆంజనేయ స్వామివారు. భూలోకంలో ఇప్పటికీ కూడా చిరంజీవిగా ఉన్నటువంటి స్వామివారు ఆంజనేయ స్వామివారు. కాబట్టి 4 యుగాల యందు కూడా భూలోకంలో నివసించేటటువంటి స్వామి చాలా శక్తివంతమైన స్వామి. ఆయన పూజ చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుందయ్యా అని చెప్పేసి తెలియజేశారు. చాలా మంచి విషయాన్ని తెలియజేసావయ్యా. అయితే మన పూర్వం చరిత్రలో ఎవరెవరు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారో ఆ వ్రత విధానాంతరం కూడా తెలియజేయి అని చెప్పేసి అడిగారు. తప్పకుండా చెబుతానయ్యా, వినండి. ఒకానొక సమయంలో సాక్షాత్తు పాండవులంతటి వారు ద్వైతవనంలో ఉన్నారట. అంటే కనుక వాళ్ళు వనవాసం చేసేటటువంటి సమయం. ఆ సమయంలో వ్యాస మహర్షి ఆ యొక్క పాండవుల దగ్గరికి వచ్చారు. వచ్చి పాండవుల దగ్గరికి వచ్చిన తర్వాత, ఏమయ్యా మీరు ఇప్పుడు చేయవలసినటువంటి ఒక వ్రతం ఉంది, ఆ వ్రతాన్ని చెబుతాను. ఆ వ్రతం చేయడం వల్ల మీకు రాబోయేటటువంటి రోజుల్లో ఈ సమస్యలు, ఈ యొక్క విఘ్నాలు తొలగి సమస్త కార్యాల యందు విజయం కలిగి, యుద్ధము యందు విజయం కలిగి మీరు మళ్ళా రాజ్యాన్ని అధిరోహిస్తారయ్యా. అటువంటి వ్రతము హనుమద్వ్రతము అని ఒక వ్రతం ఉంది, ఆ వ్రతం మీరు చేయాలయ్యా అని చెప్పేసి తెలియజేశారు. తప్పకుండా తెలియజేస్తాము, తప్పకుండా చేస్తాము. ఏమిటి ఆ యొక్క వ్రత విశేషం ఏమిటి అని అడిగితే వ్రత విధానం అంతా వ్యాసుల వారు తెలియజేసి, అసలు మీకు ఇటువంటి గతి పట్టడానికి గల కారణం కూడా ఈ ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన వృత్తాంతమేనయ్యా. ఒకానొక సమయంలో ద్రౌపదికి ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క హనుమద్వ్రతము చేయమని చెప్పాడు. చెప్పిన తర్వాత ద్రౌపది భక్తి శ్రద్ధలతో ఈ హనుమద్వ్రతాన్ని చేసింది. ఆ వ్రతము చేసిన కారణము చేతే మీ అందరికీ కూడా అసలు మొట్టమొదట రాజ్యాలు వచ్చి మీరు సకలైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందారు. అయితే మళ్ళా మీకు రాజ్య భ్రష్టత్వం రావడానికి గల కారణం ఏమిటంటే కనుక ఒకానొక సమయంలో ఈ హనుమద్వ్రతం చేసిన తర్వాత ద్రౌపది చేతికి తోరములు కట్టుకుంది. ఆ తోరములు కట్టుకుంటే అర్జునుడు వచ్చి ఈ చేతికి కట్టినటువంటి తోరం ఏమిటి అని అడిగాడు. అడిగితే అప్పుడు ద్రౌపది చెప్పింది, నేను ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి వ్రతము చేశాను, ఆ వ్రతము చేసి తోరము కట్టాను అని చెప్పేసి చెప్పింది. చెబితే అప్పుడు అర్జునుడు చాలా గర్వము చేత, ఏంటి కోతికి పూజ చేయడం ఏమిటి, కోతులకు కూడా పూజ చేస్తారా, దానికి తోరాలు కడతారా అని చెప్పేసి అవహేళనగా కొంచెం గర్వంగా మాట్లాడేట. అప్పుడు ద్రౌపది కూడా చెప్పింది, ఏమయ్యా ఎవరో కాదు ఈ వ్రతం చేయమని చెప్పింది, సాక్షాత్తు మా అన్నయ్య అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు నమ్మేటటువంటి, నువ్వు విశ్వసించే మీ బావా అంచేత అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు చెప్పాడు. అంచేత ఆయన కపి అని లేకపోతే కోతి అని అవహేళన చెయ్యకుంటే దాన్ని కూడా మాడకుండా నా యొక్క రథం మీద జెండా మీద ఉండేటటువంటి వాడి పూజ నువ్వు చేయడం ఏమిటి, కోతికి పూజ చేయడం ఏమిటి అని అవహేళన చేసి ఆ తోరము తెంపి కింద పాడేసేట అర్జునుడు. ఆ యొక్క గర్వము చేత ఎప్పుడైతే తోరం కింద పాడేసాడో ఆ ప్రభావము చేతే అది 13 తోరాలు కలిగినటువంటిది. అంచేత 13 సంవత్సరాల పాటు మీకు వనవాసం కలగడానికి గల కారణం కూడా ఇదేనయ్యా. అంచేత ఆ యొక్క ప్రభావం చేతే మీకు ఈ యొక్క ఐశ్వర్యం రావడానికి కారణము ఈ యొక్క హనుమద్వ్రతమే. ఆ యొక్క తోరము అర్జునుడు తెంపడం కారణం చేత, ఆ శాపము కారణం చేత మీకు ఈ వనవాసం పట్టే పరిస్థితి వచ్చింది. మళ్ళా తిరిగి మీరు ఈ హనుమద్వ్రతం చేసినట్లయితే కనుక మళ్ళా మీరు రాబోయేటటువంటి యుద్ధంలో విజయం పొందడం ఖాయము అని చెప్పేసి వ్యాస మహర్షి సాక్షాత్తు పాండవులకి, ముఖ్యంగా ధర్మరాజుకి ఈ విషయానంతా కూడా చెప్పేసరికి ధర్మరాజు పాండవులు కూడా తప్పకుండా ఈ హనుమద్వ్రతాన్ని చేస్తాము అని చెప్పేసి భక్తి శ్రద్ధలతో హనుమద్వ్రతాన్ని చేశారట. వ్రతము చేసి తోరాలు కట్టుకున్నారట. ఎప్పుడైతే 13 గ్రంథులతో కలిగినటువంటి తోరాలు కట్టుకున్నారో అలాగే ఈ హనుమద్వ్రతాన్ని పూర్తి చేశారో తర్వాత రాబోయేటటువంటి సమయంలో చేసినటువంటి యుద్ధంలో వాళ్ళు నగ్గడము, మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ రాజ్యాలు పొందడం అనేటటువంటి జరిగింది. కాబట్టి అంత విశేషం ఈ హనుమద్వ్రతానికి ఉందయ్యా అని చెప్పేసి సాక్షాత్తు సూత మహాముని మీ శౌనకాది మహాములందరికీ తెలియజేశారు. వాళ్ళందరూ విని చాలా సంతోషించి చాలా బాగుంది, ఇంకా ఎవరైనా సరే వ్రతాన్ని ఆచరించారా తెలియజేయండి అన్నారట. తప్పకుండా చెబుతానయ్యా. సాక్షాత్తు రామచంద్రమూర్తి అంతటి వాడు కూడా ఈ యొక్క హనుమద్వ్రతాన్ని చేశారు అని చెప్పారు. వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. అదేమిటి ఆంజనేయ స్వామి హనుమద్వ్రతం రాముడు చేయడం ఏమిటి, రాముడి యొక్క బంటూ శిష్యుడు కదా ఆంజనేయ స్వామి వారి అని. తప్పకుండా చెప్తాను ఆ వృత్తాంతం కూడాను. ఒకానొక సమయంలో ఈ యొక్క సీతాదేవిని రావణాసుడు అపహరించిన తర్వాత లక్ష్మణ సమేతంగా రామచంద్రమూర్తి
ఈ యొక్క వనానికి వెళ్ళాడు. వనానికి వెళ్ళిన తర్వాత అక్కడ సుగ్రీవుని కలుసుకున్నాడు. సుగ్రీవుని కలుసుకుని అక్కడే ఆంజనేయ స్వామివారిని కూడా కలుసుకున్న తర్వాత ఆంజనేయ స్వామివారు ఆయన యొక్క వృత్తాంతం అంతటి కూడా చెప్పాడు. ఋష్యముఖ పర్వతం దగ్గర వెళ్ళి కలుసుకున్నారు. ఋష్యముఖ పర్వతం దగ్గర ఆంజనేయ స్వామివారు సుగ్రీవుడు కలిశారు. అప్పుడు ఆంజనేయ స్వామివారు ఆయన యొక్క వృత్తాంతాన్ని చెబుతూ, నేను పలానా శక్తికి సంబంధించినటువంటి వాడిని, సాక్షాత్తు దేవతలందరూ కూడా వాళ్ళ శక్తులు నాకు దారబోసారు, అంచేత బ్రహ్మ నాకు ఒక వరాన్ని ఇచ్చాడు, నాకు ఎవరైతే అర్చిస్తారో పూజిస్తారో వాళ్ళకి ఈ యొక్క ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి కార్యమైనా జయం కలుగుతుంది అని చెప్పాడు. కాబట్టి నేను నీ బంటునే అని ఆలోచించకుండా నువ్వు కూడా రామచంద్రమూర్తి హనుమద్ వ్రతాన్ని చేయవయ్యా అని చెప్పేసి ఆంజనేయ స్వామివారు రామచంద్రమూర్తికి అది యొక్క సీతాదేవిని పొందడానికి లేదా రావణ సంహారం చేయడానికి హనుమద్ వ్రతాన్ని చేయమని చెప్పేట. చెబితే అప్పుడు తథాస్తు అని చెప్పేసి ఆకాశం నుంచి కొన్ని మాటలు వినపడ్డాయట. ఆకాశం నుంచి కూడా కొన్ని మాటలు, ఈ వృత్తాంతం అంతా కూడా నిజమే, రామచంద్రమూర్తి నువ్వు ఈ హనుమద్ వ్రతము చెయ్యి అని చెప్పేసి ఆకాశం నుంచి కూడా కొన్ని మాటలు వినపడ్డాయట. అంచేత వెంటనే శ్రీరామచంద్రమూర్తి కూడా ఈ యొక్క బంటు అని కాకుండా ఆయనలో ఉండేటటువంటి శక్తిని, సువర్చనాసమేత హనుమద్ యొక్క శక్తిని లేదా దేవతాశక్తిని గ్రహించి చక్కగా యొక్క హనుమద్ వ్రతాన్ని చేసేట. అయితే వృత్తాంతం అంతా కూడా మనకి రామాయణంలో లభించకపోయినా పురాణోక్తంగా వ్రతానుసారంగా ఈ విషయాన్ని తెలియజేశారు. కాబట్టి రామచంద్రమూర్తి కూడా ఈ హనుమద్ వ్రతం చేయడం వల్ల రాబోయేటటువంటి తర్వాత రోజుల్లో ఈ యొక్క విజయం కలగడం, యుద్ధంలో విజయం కలగడం, ఆ యొక్క రావణాసును సంహరించడం, అలాగే మళ్ళా సీతాపరమైనటువంటి ఈ యొక్క దంపతియుక్తంగా మళ్ళా తన రాజ్యాన్ని మళ్ళీ తను అధిరోహించడం, అలాగే రాజ్యపరమైనటువంటి పట్టాభిషిక్తుడు అవ్వడంతో పాటుగా రాజ్య పరిపాలన చేసేడు అని చెప్పేసి సకల శుభాలు కలిగాయి అని చెప్పేసి ప్రతీక. కాబట్టి ఆ రకంగా సాక్షాత్తు రామచంద్రమూర్తి కూడా ఈ వ్రతాన్ని చేశాడయ్యా. అంత విశేషం. భూలోకంలో మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేయడం వల్ల వాళ్ళకి భూలోకంలో ఉండేటటువంటి ఎటువంటి ఈతి బాధ, ఇబ్బంది, సమస్య లేదా కోర్టు వివాదాలు, అనారోగ్య సమస్యలు, వివాహాది శుభకార్యాలు లేదా సంతానపరమైన లోపాలు, ఉద్యోగ సమస్యలు ఇలాంటివి ఎటువంటివి ఉన్నా సరే ఖచ్చితంగా వాటి నుంచి బయటపడతారు. ముఖ్యంగా రుణగ్రస్తులు రుణబాధల నుంచి పోగొట్టుకోగలుగుతారు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి శనీశ్వరుడికి చాలా సంబంధం ఉంది. కాబట్టి ఈ యొక్క శని దోషంతో బాధపడేవారు, అష్టమశని, అర్ధాష్టమశని, ఏలాంటి శని, ఇలాంటి శని దోషాలతో బాధపడేవారు అందరికీ కూడా ఈ యొక్క వ్రతము చాలా విశేషంగా పనిచేస్తుంది. కాబట్టి ఎటువంటి కోరికైనా నెరవేరేటటువంటి అద్భుతమైన వ్రతము ఈ యొక్క హనుమద్ వ్రతమయ్యా అని చెప్పేసి వ్రత విధానాన్నంతటినీ కూడా మనకి శౌనకాది మహాములందరికీ సూతులు వారు చక్కగా తెలియజేశారు. కాబట్టి మనమందరం కూడా భక్తిగా శ్రద్ధగా ఉన్నాం. కాబట్టి 2 అక్షతలు అక్కడ ఆంజనేయ స్వామి వారి దగ్గర వేసి 2 అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. అయితే ప్రేక్షకులకి చిన్న మనం ఏమిటంటే కనుక, ఎవరైతే ఈ యొక్క వీడియో చూసి ఈ వ్రతాన్ని చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి పూజారికి అంటే బ్రాహ్మణికి దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీరందరూ కూడా మాకు దక్షిణ పంపాలి అనుకున్నట్టయితే కనుక ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ స్కానర్ ద్వారా స్కాన్ చేసి మీకు తోచినటువంటి డబ్బులు మాకు పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ మీరు మాకు తోచినటువంటి డబ్బులు పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్న గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ద్వారా కూడా మీకు తోచినటువంటి డబ్బులు మాకు పంపించవచ్చు. అయితే సాధారణంగా ఈ గూగుల్ పే, ఫోన్పే నెంబర్ల ద్వారా ఎక్కువ మంది పంపిస్తూ ఉంటే కనుక హ్యాంగ్ అయిపోతున్నాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి అవకాశం ఉన్నంత మటుకి స్కానర్ ద్వారా స్కాన్ చేసి మాత్రమే డబ్బులు పంపడానికి ప్రయత్నం చేయండి. లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా పంపచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలా మీరు పంపించినటువంటి దక్షిణని మా పేటలో జరిగేటటువంటి ఇలాంటి పూజలకి, అన్నదానం కార్యక్రమాలకి, గోసేవా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే ఏవైతే తోరాలు ఉన్నాయో ఆ తోరాలు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా కట్టుకోండి. కట్టుకున్న తర్వాత చక్కగా ఆంజనేయ స్వామి వారికి పూజ చేసినటువంటి ఏదైతే గంధ సింధూరం ఉందో ఆ చక్కగా రోజు కూడా పోగు చేసుకుని బొట్టు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ వ్రతమంతా పూర్తయిన తర్వాత ఈ కలశ ఉంది కదా, ఈ కలశని ఒక్కసారి ఓం అని పైకెత్తి కింద పెట్టండి. పట్టుకోండి బాబు. ఓం యజ్ఞేన యజ్ఞవేదంత దేవాహస్తారధర్మాన్ని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమాన సజందే యత్ర పూర్వేశ ఆధ్యాసంత దేవాహ కలశం యథాస్థానమద్వాషయామి. అలాగే విగ్రహాన్ని కూడా ఒకసారి పైకెత్తి కింద పెట్టండి. ఓం జై హనుమాన్. అంతే చాలు. ఈసారి ఈ యొక్క నాగవల్లి దళాలు అంటే తమలపాకులు ఏవైతే ఉన్నాయో ఒక తమలపాకును ప్రసాదంగా నోట్లో వేసుకోవచ్చు. ఒకటి కాకపోతే ఎన్నైనా మీ ఇష్టం, మీకు తినగలిగి ఒప్పుకుంటే తినచ్చు, లేదా అందరికీ పంచిపెట్టచ్చు. తమలపాకులు అందరినీ తినమని చెప్పచ్చు. లేదా ఏదైనా సరే పారేటటువంటి కాలంలో కానీ, నదిలో కానీ, లేదా మొక్కల్లో కానీ వేసేసుకోవచ్చు. ఈ రకంగా వ్రతం చేసుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వీడియో చూసి వ్రతం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క అనుమానాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే సప్త శనివారాల వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వారి వ్రతం కానీ, సంకష్టార చతుర్థి వ్రతం కానీ, ఇలాంటి వ్రతాలన్నీ కూడా మీకు మేము వీడియోలుగా తయారు చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి లింకులు కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ వ్రతాలు ఏవైనా సరే చేసుకోవాలనుకున్నా కూడా
మీరు చక్కగా మా కింద లింక్ క్లిక్ చేసి చక్కగా వ్రతాలన్నీ కూడా మీరు శ్రద్ధగా చేసుకోవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.